ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మనందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంది. ధ్యానం కొరకే యెషయా గ్రంథము 56 అధ్యాయము 7వ వచనం చదువుతాను. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదివిన ఈ లేఖన భాగం ప్రవచనం. అయితే ఈ లేఖనం ఎందుకు చదివానంటే ఈ మాట కొరకు, నా ప్రార్థనా మందిరములో అన్నాడు. దేవుని బిడ్డలారా, మందిరానికి రావటానికి చాలామంది ఆసక్తి చూపలేకపోతున్నారు. రెండవది, ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి కూడా మందిరానికి రావటం అంటే ఒక రకమైనటువంటి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మరి ఈ జీవన విధానంలో ఎదురైన పరిస్థితులు కానీ, ఆటంకములు కానీ, అలాగే ఇప్పుడు మందిరానికి వచ్చి వెళ్ళడం అంటే ఏదో అలాగ అరగంట గంట అంతే టైము, అంటే మందిరంలో గడిపేటువంటి అనుభవాన్ని పొందలేకపోతున్నారు ప్రస్తుత దినాల్లో చూస్తే. కానీ ఆదిమ సంఘము మనం గమనించినట్లయితే మరి 4 విషయాలు కలిగి ఉన్న రక్షణ పొందిన బిడలు 4 విషయాల్లో ఎడతెగ ఉండటం మనం చూస్తున్నాం. అపోస్తుల 2:42 వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచేందును ప్రార్థన చేయటం ఎడతెగ ఉండరు. మరొక మాట చూస్తే వారు ప్రతిదినము తప్పక దేవాలయంలో కూడుకున్న అనుభవం కూడా కలిగి ఉన్నారు. 46వ వచనంలో చూస్తే. అయితే ఇక్కడ మందిరము అనే మాటను మనం గమనిస్తే ప్రార్థనా మందిరం. దేవుని బిడ్డలారా, మందిరానికి రావటంలో ఆసక్తి కలిగి ఉండాలి. మందిరము అనేది అనగా సంఘముగా కూడుట, దేవుని ఆలయం, దేవుని మందిరం అనేది మనం ఆత్మీయంగా నడిపించేది, బలపరిచేది. ఇందులో అంటే ఈ 4 కార్యాలు మనం చేయుటకు, దేవుని యొక్క కృపలో ముందుకు సాగుటకు. ఏంటనగా అపోస్తుల బోధలో, అంటే అపోస్తుల బోధనే మనం చేయాలి, దాన్ని నమ్మాలి. అంటే ఆ బోధలో పెంచబడటం, సహవాసం కలిగి ఉండటం, రొట్టె విరుచుట అనుభవం, ప్రార్థన చేయుట. అంటే మందిరములో మనం చేయవలసిన కార్యాలు, మందిరము ద్వారా మనం పొందవలసిన అనుభవాలు ఏంటంటే బోధలో పెంచబడే అనుభవం, సహవాసంగా కలిగి ఉండటం, అనగా విశ్వాసులు ఒకరికొకరు ఆత్మీయంగా సహవాసాన్ని కలిగి ఉండటం, ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థించడం, ఒకరి కష్టాలు ఒకరు మరి సహాయం చేసుకున్న అనుభవంలో, అలాగే ఆత్మీయంగా ఒకరికొకరు బలపరుచుకున్న అనుభవంలో సహవాసం అనేది మనం కలిగి ఉండటం, రొట్టె విరుచుట, ప్రతి ఆదివారం రొట్టె విరుచు అనుభవం, అలాగే కలిసి దేవుని కార్యాల కోసం ప్రార్థించే అనుభవం. ఇది మందిరములో మనము ఎప్పుడైతే సంఘముగా కూడి ఆ దేవాలయంలో, మందిరంలో మనం ఇలాగున ముందుకు సాగుతుంటామో ఈ 4 అనుభవాలు మనం పొందగలిగి ఉంటాం. అయితే మందిరానికే మనము ఆసక్తి చూపకపోతే ఒక మాట మీ దృష్టికి తేవాలి. మొదటి విషయం ఏంటంటే మందిరం అనేది అక్కడ ఏమని చెప్పాడు, నా ప్రార్థన మందిరం. అంటే దేవాలయం అనేది మనలను ప్రార్థనలో నడిపించి బలపరిచేది. ఏమండి, ఆ ప్రార్థన మందిరానికి మనం రావటం అనేది నిర్లక్ష్యం కలిగి ఉండకూడదు. చాలామంది ఆదివారానికే పరిమితం, కొంతమంది అసలు ఆదివారం కూడా రానటువంటి పరిస్థితి. మరి ఆదివారం రాకపోతే రొట్టె విరిచే క్రమం ఎలా పొందగలుగుతాం? అలాగే మిగతా ప్రార్థన కూడికలు ఉంటాయి, మందిరం సహవాసం అనేది కలిగి ఉండకపోతే మరి తోటి విశ్వాసుల సహవాసం ఎలా ఉంటావు? ఏమండి, అలాగే కలిసి ప్రార్థనలు చేస్తావు. కాబట్టి చాలామంది మందిర సహవాసము, ప్రార్థన మందిరం అనబడే ఈ మందిరానికి, దేవుని మందిరానికి రావటానికి నిర్లక్ష్యం కలిగి ఉన్నారు. వారు రకరకాల సొంత కార్యాల్లోనే జీవించేటట్లుగా కనబడుతున్నారు. ఏదో ఒక ఆదివారం నామకార్థంగా వస్తాం, కొంతమంది అది కూడా లేని పరిస్థితి. కనుక ఈ రోజున చదివిన ఈ లేఖన భాగంలో ఉన్న ఆ మాట మీకు గుర్తు చేస్తున్నాను. ఏంటంటే ప్రార్థన మందిరం అంటే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించి ప్రతి విషయంలో దేవుణ్ణి ఘనపరిచేటట్లు ఎదగటం, సహవాసం కలిగి ఉండటం, బోధలో పెంచబడటం, రొట్టె విరిచే అనుభవం కలిగి ఉండటం, ప్రతి రొట్టె విరిచే అనుభవం కలిగి ఉండటం అనేది మందిరములో పొందవలసిన అనుభవం. కాబట్టి మందిరానికి రాకుండా ఏదో ఆదివారం ఒకరోజే కనబడేటట్లుగా ఉండేవారు కొంతమంది ఉన్నారు. అంటే మందిరంతో సంబంధం లేకుండా ఏదైనా అవసరమైతేనే, మళ్ళీ అవసరమైనప్పుడు వారు ఎట్లా ఆలోచన చేస్తారంటే మా కష్టం వచ్చినా సంఘం ఎవరు సహకరించలేదండి, మందిరం నుండి ఎవరు రాలేదండి,
ఏ కష్టాన్ని పట్టించుకోరని అంటారు. అసలు వీళ్ళు మందిరానికే సహవాసానికే దూరంగా ఉంటారు. ఏమండి ఏదో ఆదివారం గుడి ఉండాలి కదా అన్నట్లు, మాకు చెప్పుకోవడం గుడి ఉండాలి కదా అన్నట్లు ఒక ఆదివారం వాళ్ళకి తెలిసిన అంటే అవకాశం ఉన్నప్పుడు ఏదైనా పరిస్థితులను బట్టి వస్తారు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు వీళ్ళు సంఘంతో సహవాసం ఉండదు. ఏమండి ప్రతి ఆదివారం రొట్టె విరిచి క్రమం కలిగి ఉండరు. కష్టంలో తొందరగా ఎవరు సహకరించలేరు. ఏమండి మరి అలాంటప్పుడు వారు రకరకాల నిందలు వేయటం చూస్తూ ఉంటాం. కనుక అసలు మందిరాన్ని అంటే దేవుని మందిరం ముందు ఏమైనా ఆలోచన కలిగి ఉండాలి. నీకు ప్రార్థనా మందిరం. ప్రార్థనా మందిరం ఎందుకు? మనం దేవునిలో బలపడటానికి. కాబట్టి ఈ ప్రార్థనా మందిరం సంఘముగా కూడుట అనేది, ఒక దేవాలయముగా ఒక మందిరముగా మనం ఉండటం అనేది, ఈ 4 కార్యాలు చేయటానికి దేవుడు అనుగ్రహించిన ఒక అనుభవం మనం పొందగలుగుతాం. కాబట్టి మందిరానికి రావటం మన వ్యక్తిత్వ నిర్మాణము కూడా జరుగుతుంది. మందిరానికి రావటం ప్రార్థన సహవాసంలో బలపడటానికి అవకాశం ఉంటుంది. ఈ సంఘముగా కూడి మందిర సేవలో ముందుకు సాగటం, ప్రతి విషయంలో సహవాసాన్ని కలిగి ఉండగలుగుతాం. ప్రతి విషయంలో మనం బలపడగలుగుతాం. కష్టం వచ్చినా బాధ వచ్చినా తోడుగా అన్ని విషయాల్లో సంఘం మందిరములో కూడి అనుభవం బట్టి సంఘముగా దీవించబడతాం. కాబట్టి ఈ సందేశం ఆలోచించండి. నువ్వు మందిరానికి వెళ్తున్నావు కానీ మందిరముతో సహవాసం సంబంధం కలిగి ఉంటున్నావు, అనగా సంఘముతో ఆ సంబంధం కలిగి ఉంటున్నావా? ఆ దైవజనుడితో సంబంధం కలిగి ఉంటున్నావా? కొంతమంది దైవజనుడితో సమాధానంగా ఉండరు, సంఘముతో సమాధానంగా ఉండరు. పేరుగా ఒక సంఘం వాళ్ళ అవసరాల కొరకు అన్నట్లు. అట్లాంటి ఆలోచనతో ఎంతవరకు నీవు ఉంటే ఈ రోజైనా మారు మనసు పొందు. మందిరానికి ఎందుకు రావాలి? ఆదివారం ఎందుకు ఆరాధన రావాలంటే రొట్టె విరుచుట కొరకే రావాలి. ఎందుకు మందిరం రావాలంటే సహవాసం కలిగి ఉండడానికి రావాలి. ఎందుకు మందిరం రావాలంటే బోధలో పెంచబడటానికి రావాలి. కనుక అపోస్తలుల బోధలో పెరగాలన్నా, రొట్టె విరిచి దేవుని నామాన్ని ఘనపరిచి జీవాన్ని పొందాలన్నా, సహవాసంగా ఉండి అన్ని విషయాల్లో బలపడాలన్నా, ప్రార్థనలు ఎదగాలన్నా మందిరానికి రావటం అలవాటు చేసుకోవాలి. అందుకని నేను ఆ మాట చదివాను, అది ప్రవచనం. ఏమండి ఆ మాట ఎందుకంటే నా ప్రార్థనా మందిరం. కాబట్టి దేవుని మందిరం అంటే ప్రార్థనా మందిరం. ప్రార్థనా మందిరములో ఏమండి ఎంతో విధేయత, వినయము, క్రమశిక్షణ అనేది కలిగి ఉంటుంది. కనుక మందిరానికి వచ్చావంటే నువ్వు సమాధానము, విధేయత, తగ్గింపు, ఈ క్రమశిక్షణ అనే లక్షణాలు కలిగి ఉండాలి, నేర్చుకోవాలి. అంతే తప్ప మందిరములో ఏ విధమైనటువంటి అల్లరులు కానీ, ఏ విధమైనటువంటి జగడములు కానీ, ఏ విధమైనటువంటి పగలు ప్రతీకరలు కానీ ఉండకూడదు, ఉండవు. మందిరం అంటేనే ప్రార్థనా మందిరం. ప్రార్థన అంటే దేవునితో సంబంధము, సహవాసము, దేవుని సన్నిధి అనుభవించే అనుభవం. కాబట్టి మందిరానికి వస్తున్నావా? నీ నడవడి ఎలాగుంది? మరి మందిరానికి రాలేకపోతున్నావా? రావటానికి ప్రయత్నం చేయి. మందిరానికి నిర్లక్ష్యంగా ఉన్నావా? సంబంధం, సహవాసం కలిగి ఉండు. కనుక ఈ సందేశం వింటున్న వారు ఆలోచించండి. దేవుని మందిరానికి రండి. రొట్టె విరుచుడు ద్వారా ప్రతి ఆదివారము ఈ అనుభవం కలిగి, మరి బోధలో పెంచబడుతూ సహవాసం కలిగి ప్రార్థన ఎదిగినట్లయితే ప్రతి విషయంలో దేవుని సన్నిధి అనుభవించగలుగుతాం. కనుక ఈ సందేశం వారు ఆలోచించండి. దేవుడు ప్రతి ఒక్కరికి మరి జ్ఞానం అనుగ్రహించి మందిర సహవాసం యొక్క ప్రాముఖ్యతను తెలియపరిచి అటు కృప అనుగ్రహించి బలపరచునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ సందేశం అందరిలోనూ ఫలింపజేసి మహిమ పొందమని, ఘనత మీరే పొందమని యేసు పరిశుద్ధనాన్ని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. దేవుని దీవించి ఆస్వాదించునుగాక. ఆమెన్.